పెళ్ళాం ఊరెళ్తే నువ్వేం చేస్తావు? నేనా పక్కింటి అంకులు ఊరెళ్ళాడా లేదా అని చూస్తా. ఎందుకు? ఎందుకంటే అప్పుడు ఆంటీతో ఫోన్ చేయొచ్చుగా. చిచ్చి సరే, ఇలానే మన షరీఫ్ కూడా పెళ్ళాం ఊరెళ్ళిందని చెప్పి ఏకంగా ఇంటికే ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నాడంట. తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ అండ్ సరదా సహస్ర. నమస్కారం అండి. జీవితంలో ప్రతి ఒక్క మగాడు తెలిసి మరీ చేసే తప్పు పెళ్లి. మీలో ఒక్కరు కూడా చేసుకోకండిరా. పెళ్లిలో మగవాడు కడతాడు తాళి, దాంతో వస్తుంది ఆలి. అవుతుంది అనుకుంటాడు తన జీవితం జాలి, కానీ వాడి బతుకు ఖాళీ. అసలు నా దృష్టిలో పెళ్లి చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? హోటల్కి వెళ్ళి టిఫిన్ చేయడం లాంటిదండి. మనం మంచి మసాలా దోశ ఆర్డర్ చెప్తాం, పక్కనోడు వేడివేడిగా పూరి చెప్తాడు. దీనమ్మ పూరి తిన్న బాగుండేది అనిపిస్తుంది. అక్కడ తెల్లారితే పూరి తినొచ్చు, కానీ ఇక్కడ మన బతుకు తెల్లారిపోయినా ఇంకో దాన్ని చూడలేమండి. మొదలెట్టేశారేంటి పొద్దున్నే మీ పనికి మాల పురాణం? పురాణం మొదలు పెట్టకపోతే నీ తల్లో పూలు పెట్టి పాప్ సాంగ్ పాడమంటావా? పెప్పల బస్తాలో ఉంటావు, అర్థంలో చూసుకున్నావు నీ మొహం ఎప్పుడైనా? అవును మరి, మీరు రాజకుమారులో స్లిమ్గా ఉన్నారు కదా. హలో, లావుగా ఉంటే ఏంటే? నీది డ్రమ్ బాడీ, నాది జిమ్ బాడీ. ఆ కండలు చూపించే కదా నన్ను మోసం చేశారు. తప్పలే, మీకు ఒక విషయం చెప్పాలండి. ఈయన ఓ పెద్ద కబడ్డీ ప్లేయరు, నాకు ఇచ్చి పెళ్లి చేశారు. శోభనం గది వచ్చాడు, ముట్టుకొని వెళ్ళిపోయాడు. అదేంటండి అలా వెళ్ళిపోతున్నారు అని వెళ్ళా, ఇలా తొడగొట్టి రోజు ఇదే పరిస్థితి. ఓ ముద్దు లేదు, ఓ ముచ్చట లేదు. హలో, నీ చపాతీ మొహం చూస్తే ఎవరికైనా కోతకు రావాలనిపిస్తుంది కానీ కోత పెట్టాలనిపించదు. అదే వింజ లాంటి అందగత్త అనుకో, కోత మీద కోత, కోత మీద కోత, కోత మీద కోత. ఇంట్లో ఉన్న మోటార్ కి చేయడం రాదు, బయట ఉన్న బావులో బకెట్ వేసి నీళ్ళు తోడుతుందంటే నేను ఊరు వెళ్తానని చెప్పాను కదా మీకు. రాత్రి బట్టలన్నీ సర్దేసుకున్నాను. మరి బయలుదేరమంటారా? ఎందుకంత తొందర? ఆవిడికి నా పెర్ఫార్మెన్స్ తెలీదు, ఇప్పుడు నా విశ్వరూపం చూస్తారు చూడండి. ఒక్క నిమిషం. హలో డార్లింగ్, మా ఆవిడ ఊరెళ్ళిపోయింది, అర్జెంట్ గా వచ్చే చల్లదాం. వచ్చేస్తుంది. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. నా నడుం చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నీ నడుం చూస్తుంటేనా నాగార్జున సాగర్ డ్యామ్ గుర్తొస్తుంది డార్లింగ్. నన్ను దగ్గర నుంచి చూస్తుంటే నీకేమనిపిస్తుంది? నాకంటే నువ్వే లావుగా ఉన్నావు అనిపిస్తుంది డార్లింగ్. సర్లే, ఎంతసేపు సోదేనా, పని మొదలు పెడదామా? ఎవతండి పన్నది? నా కొంప మూలిగిపోయింది. ఎవతండి ఇది? ఎవరున్నారు అక్కడ? ఎవరు కనపట్లేదు? పండమున్నా బా ఎవరు లేరే, ఎవరు కనపట్లేదు అక్కడ. కనిపిస్తున్నారండి. అవునా? నువ్వు రెడీ సినిమా చూసావా? చూసాను. అందులో సబ్ కాన్షియస్ మెమరీ లాస్ అనే జబ్బు ఉంది. నీకు వచ్చినట్టుంది. అంటే ఇప్పుడు ఆ జబ్బు నాకు వచ్చేసిందా? అవును, నీ ఇమాజినేషన్ లో ఎవరుంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు. అమ్మో, అంటే నేను ఇప్పుడు బండగా ఊహించుకుంటే వెళ్ళానా? అవును, ఇదిగో టెస్ట్ చేద్దాం. కావాలంటే నువ్వు కళ్ళు మూసుకొని అది వెళ్ళిపోయినట్టు ఊహించుకో. దేవుడా దేవుడా, ఆ బండది అస్సలు ఉండొద్దు, ఇక్కడ వెళ్ళిపోవాలి. ఆ కళ్ళు తెరిచి చూడు, ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేదండి. చూసావా, జబ్బే సబ్ కాన్షియస్ మెమరీ లాస్. జబ్బు అన్నమాట, జబ్బు. అమ్మో, ఎవతండి గేదె వచ్చింది ఇంట్లోకి? గేదె వచ్చింది? గేదె గిది అంటుంది, ఎవరిది పని మనిషా? అమ్మో, దాని మాటలు కూడా నాకు వినిపిస్తున్నాయండి. నాకే వినపట్లేదు, నీకు మాటలు కూడా వినపడుతున్నాయా? వినిపిస్తున్నాయి. ఇందాక వీడియో, ఇప్పుడు ఆడియో. స్టేజ్ నెంబర్ 2 అన్నమాట. అంటే నాకు జబ్బు బాగా ముదిరిపోయింది. అది కూడా వెళ్ళిపోవాలని ఒకసారి నువ్వు ఇమాజిన్ చేసుకో. వెళ్ళిపోతుంది చూద్దాం. గేదె ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోవాలి. దేవుడా, ఆ గేదె మా ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపోవాలి దేవుడా, ప్లీజ్. ఏది కళ్ళు తెరిచి చూడు.
వెళ్ళిపోయిందండి. అదే జబ్బు అన్నమాట. నీకు జబ్బు బాగా ముదిరినట్టుంది, పొద్దున్నే డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను కానీ ఈ పూట బాగా రెస్ట్ తీసుకో. నేను అలా బయటకు వెళ్ళి దమ్మేసి వస్తాను, జాగ్రత్త. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్దాం, ఓకేనా? ఏమండి ఫోన్ ఛార్జింగ్ పెట్టమన్నారు, అక్కడ పెట్టాను, పెట్టుకో. సరేనండి. నెక్స్ట్ జబ్బు నీకే షరీఫ్. ఏంటి ఫోన్ లో ఇన్ని మెసేజ్లు? పాపం చూసుకోవడానికి కూడా నా మొగుడికి టైం లేదండి. మా ఆవిడికి జబ్బు ఉందని నమ్మించేశాను, ఇక దాని ముందే మన సరసాలు సాగించొచ్చు అంటే పిచ్చి దానిలాగా ఈ మాటలు నమ్మి నాకు జబ్బు ఉందని ఒప్పుకున్నానా? ఇంత లేట్ గా అర్థమైంది. ఇప్పుడు చెప్తాను ఆడవాళ్ళ ప్రతాపం ఏంటి ఇప్పుడు చూపిస్తా. హలో సీను. హలో, ఎక్కడున్నావు? త్వరగా రా నువ్వు. అబ్బా అవన్నీ నేను తర్వాత చెప్తాను, నువ్వు రా. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ. ఏమే ఎవడు? ఎవడని నాకెవడు కనిపించట్లేదే. నా పిండి నాకే దోశ. ఇది రివర్స్ కౌంటర్ రాస్తున్నట్టుందిగా. అక్కడ మనిషి కనపడుతున్నాడు నాకు. నాకే మనిషి కనిపించట్లేదు, అయితే నా జబ్బు మీకు కూడా అంటింది. అయినా నా ఇమాజినేషన్ ఇంత వరస్ట్ గా ఉండదు. చూడాడు ఎట్లా ఉన్నాడు, చండాలంగా ముంగేసం వేసుకొని. సరే దేవుడు దండం పెట్టుకోండి, నేను పెట్టుకున్నట్టు సేమ్. అవునా? దేవుడా, నా టేస్ట్ మరీ ఇంత వరస్ట్ గా ఉండదు, కొంచెం క్వాలిటీగా ఉంటది కదా నా టేస్ట్. ఏంటి మరి ఇట్టాటోని పంపించావు? సరే ఇప్పుడు మళ్ళీ కళ్ళు తెరవండి. ఎవడండి? వీడే. ఎవడు? దీని అమ్మ జీవితం ఎంత కలర్ఫుల్ గా ఉండాలంటే మాత్రం కట్అవుట్ కలర్ ఉంటే సరిపోద్దా? కామెడీ చేద్దా? ఎప్పుడైనా కామెడీ చేశాడు స్కిట్ లో? అలాంటి ఊహించుకుంటే నేనేం చేయాలండి? కొంచెం ఊహ బాగుండాలి. పట్టుకుని చాలి. ఏంటి? ఓహో దేవుడికి దండం పెట్టుకుంటారా? పెట్టుకోండి పెట్టుకోండి పెట్టుకోండి. ఏంటో నా పిల్లలకి నేనే బాయ్ ఫ్రెండ్స్ మార్చి మార్చి పిలిపించాల్సి వస్తుంది. పెట్టుకోండి. వీడు వెళ్ళిపోవాలి, ఇంకెవడు రాకూడదు. వీడు వెళ్ళిపోవాలి, ఇంకెవడు రాకూడదు. ఈసారి బాగా దండం పెట్టుకోండి. ఏమండి ఈసారి కళ్ళు తెరవండి. ఏంటే వీడొచ్చాడు అన్నా, మొగుడి క్యారెక్టర్ లో ఉండి తన డైలాగ్ చెప్పకూడదు కానీ ఇలాంటి అఫూట్ వ్యవహారాలకైతే చాలా ప్రొఫెషనల్ వీడు. చూడండి మోహన్ లఫూట్ గారు ఎలా ఉన్నాడు. ఎందుకంటే అలా ఊహించుకుంటారు? కిందేం చెప్పావు నువ్వు? నీకు ఫస్టే చెప్పా స్టేజ్ మీదకి ఇచ్చిన ఎక్స్ట్రాలు చేయొద్దని. పద్ధతిగా మాట్లాడు. నువ్వు కామెడీ చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి వల్గర్ చేయబాక. నువ్వు టీమ్ లీడర్ కదా, స్టేజ్ మీదకి వచ్చినాక నువ్వు లఫ్ట్ గడికి ఇప్పుడు గడికి ప్రాక్టీస్ లో చెప్పాలి. ఇప్పుడు అవునరా, నువ్వు చెప్పినప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలి. ఏది చెప్తే రానుకు నువ్వు లఫ్ట్ గడ చూసుకుందా. కింద చెప్పినప్పుడు ప్రాక్టీస్ లో ఏం చెప్తే అది చేయాలా సార్? నేను ముందే చెప్పా అది చేయొద్దు అని చెప్పి వద్దంటే ఎనుకుంటే పంపించారు. స్కిట్ కదండి. సరే సరే అయిపోయింది. కాదు చెప్పాలా ముందు? నీకు తెలియదు రేష్మ, పొద్దున్న ప్రాక్టీస్ అప్పుడు కూడా ఓవర్ చేసేవాడు. నేను రానని ముందే చెప్పాను కదా సార్. అసలు వీడు ఉంటే నేను చేయనన్నానండి షో ఇట్లా. నేర్పించారు చాలా ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, ఓల్డ్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరి నేస్తం తాన ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ ఏ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు విన్ టాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్
never ending.